జేఈ న్యూస్ కు స్వాగతం. నా పేరు జాహ్నవి. ఇక వార్తల్లోని వివరాలు. పెద్దపల్లి ఐటీ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు అన్నడి వెంకట్ రెడ్డి, ధరణి సతీష్, చింతపండు లక్ష్మణ్, గొల్లపల్లి శంకరయ్య జన్మదినం సందర్భంగా వారి ఆర్థిక సహాయంతో శుక్రవారం వాకర్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము జగన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానా, మాతా శిశు కేంద్రంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జగన్, సంపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడారు. అసోసియేషన్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని, మరెన్నో కార్యక్రమాలు చేస్తామని అన్నారు. జరాలతో బాధపడుతున్న రోగులకు, బాలింతలకు పండ్లు బ్రెడ్లు పంచిపెట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి సంధి సంపత్ రెడ్డి, సలహాదారు బెల్లంకొండ జైపాల్ రెడ్డి, హెల్త్ అడ్వైజర్ వేముల రాజమౌళి, కార్యవర్గ సభ్యులు కొట్టే లక్ష్మయ్య, వైరా దశరథం, గండు వెంకన్న, మహమ్మద్ అతిక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాకర్ అసోసియేషన్ గౌటైటై ఆధ్వర్యంలో దాతలు శ్రీ అన్నాడి వెంకటరెడ్డి గారు మరియు ధరణి సతీష్ గారు మరియు చింతపండు లక్ష్మయ్య గారు మరియు గొల్లపల్లి శంకరయ్య గారి ఆర్థిక సాయంతో గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దపల్లి జనరల్ వార్డు మరియు మాతా శిశు కేంద్రంలో పండ్లు బ్రెడ్ పంచడం జరిగినది. అందులో భాగంగా వాకర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సాంపల్లి వెంకటేశ్వరరావు మరియు క్యాషియర్ గారు సంధి సంపత్ రెడ్డి గారు, మెడికల్ అడ్వైజరు రాజమౌళి గారు మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కొట్ట లక్ష్మయ్య గారు, కమిటీ మెంబర్స్ వి దశరథం, వెంకన్న గారు అందరు. ఇంతకుముందు కూడా మేము ఇన్ని కార్యక్రమాలు చేశాము. ఎస్సీ హాస్టల్ ప్రగతినగర్లో మరియు బందంపల్లె స్కూల్లో, గొల్లపల్లి స్కూల్లో మరియు శాంతినగర్ పాఠశాలలో, నిన్న ముత్తారం పాఠశాలలో వివిధ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేశాము. ఇక ముందు కూడా సేవా కార్యక్రమాలు చేస్తామని మా అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం. వాకర్ అసోసియేషన్ తరఫున సేవా కార్యక్రమంలో భాగంగా మన పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానాకు సందర్భంగా మన వాకర్ సభ్యులను ఇచ్చినటువంటి విరాళాలతో వాళ్ళ పేర్లు ఏంటంటే అన్నాడు వెంకటరెడ్డి గారు మరియు ధరణి సతీష్ గారు, చింతపండు లక్ష్మయ్య గారు, గొల్లపల్లి శంకరయ్య గారుల పుట్టినరోజుల సందర్భంగా వారు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంతో ఈరోజు మన ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతా శిశు కేంద్రంలో మరియు ఎమర్జెన్సీ వార్డులో పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా సేవా కార్యక్రమంలో 4 సంవత్సరాల నుండి రెగ్యులర్గా బస్టాండ్ ఆవరణలో ప్రయాణికుల కొరకు చల్లని నీరు కూడా అందజేయడం జరుగుతుంది. అది రెగ్యులర్గా చేస్తామని మేము ఆశిస్తున్నాము. ఇంకా ఆ బస్టాండ్లో పుట్టినరోజు సందర్భంగాని పెళ్లి రోజుల సందర్భంగానే మన వాకర్ సభ్యులు చల్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. ఎస్డబ్ల్యూ హాస్టల్లో బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది. మన శాంతినగర్లో కూడా కూల్ వాటర్ సమ్మర్ కాలంలో సప్లై చేసినాము. వాళ్ళకు కూడా బుక్స్ మెటీరియల్స్ కూడా సప్లై చేసినాము. అదేవిధంగా గొల్లపల్లి పాఠశాలలో, వందంపల్లి పాఠశాలలో కూడా ఇచ్చినాము. నిన్న ముత్తారంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో కూడా 78వ స్వాతంత్ర దినం సందర్భంగా కనబరిచిన విద్యార్థులకు కూడా, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కూడా మనం బహుమతులు ప్రదానం చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయము. ఈరోజు ఇక్కడ ఇట్లాంటి కార్యక్రమాలు జరుపుకోవడం, ఇక ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేస్తామని